జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే చరణ మోహన కృష్ణ ప్రభు తత్పతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. దైవతములను చిగురుగుల తలచువాడు నీలలందున బొంకులు లేనివాడు. ఈ పని తప్పు ప్రహ్లాదుడిది అని మనం చెప్పలేము. అంత చక్కగా కార్యం చేసేవాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అన్నారు. పురుషోత్తముడంటానే అలా అటువంటి వాడు. లలిత మర్యాదుడు ఆ ప్రహ్లాదుడు. ఆయన హిరణ్యకశిపుడు చూస్తున్నాడు. ఏమిటి వాళ్ళు జడంలా ఇలా ఆయన దృష్టికోణం వేరు. ఎవరో నలుగురు ఆడపిల్లలు తీరావాలి, ఇద్దరు ఋషులు పట్టుకురావాలి, ఏదో కనపడ్డ వాళ్ళని చంపేయాలి, ఇంకొకరిని మారబెట్టేయాలి, అవన్నీ చేస్తే నాకు తగ్గ కొడుకురా అంటే నేను ఎప్పుడు పానీయంబులు త్రాగుతను కొడుకుతను భాషించటం హాసలీలా నిద్రాదులు చేయటం తిరుగుతను లక్షించటం సంతత శ్రీనారాయణ పాద పద్మజ గలీచింతామృతాస్వాద సంధానుండై మరచం సువారిసుడే తద్విశ్వము భువర. ఏమి పద్యమో పోతన గారి భాగవతంలో. పానీయంబులు త్రాగుతను భగవంతుడు తెలుసుకోవడానికి పూజామందిరంలో వెళ్ళి తెలుసుకున్నవాడు కాదు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రాగుతను కొడుకుతను భాషించటం హాసలీలా నిద్రాదులు చేయటం తిరుగుతను లక్షించటం. ఆయనకి ఏం చేస్తున్నా నారాయణుడే గుర్తొచ్చేవాడు. పానీయంబులు త్రాగుతూ మంచినీళ్లు తాగుతూ భగవంతుడు గుర్తొచ్చేవాడు. ఎలా గుర్తొస్తాడు? ఈశ్వరాలు ఊళ్ళో జరుగుతున్నావని తెలుసుకుంటానికి కడుపులో నీళ్ళైపోయాయి, శరీరంలో నీళ్ళైపోయాయి అని చెప్పి నేను తెలుసుకోలేకపోతే దాహం రూపంలో నాకు చెప్పి దాహం వేసి లోపల నీళ్లు లేవని నాకు స్ఫురణకి రాగానే నీటి రూపంలో దిగే ఉండి ఆ నీళ్లు ఇక్కడ పోసుకోగానే ఆహారంలో మెల్లిగా దిగకుండా ప్రాణాలు నిలబెట్టడానికి నీళ్లు పళ్ళ మెరుగుని గబగబా దిగి కడుపులోకి వెళ్ళి దాహం రూపంలో నా దాహాన్ని తీర్చి నీటి రూపంలో ఉండి నన్ను రక్షిస్తున్నావా అని దాహాన్ని నీటిని తీసి నారాయణుని కలుపుకుని పొందుతాయేవాడు. పానీయంబులు త్రాగుతూ కూతుతూ భాషించుతూ తింటూ అలా ఇంత మెత్తటి ఇంత మృదువైనటువంటి నాలుకని తీసుకెళ్లి 32 కఠినమైన దంతముల మధ్య పెట్టాడా. ఈ దంతముల మధ్య ఉండేటటువంటి నాలుక మీద రసాంకురములు ఉంచాడా, కొన్ని వేల రసాంకురములను పెట్టాడా. నాలిక మీద ఏదైనా పెట్టగానే అది షడ్రుచులను చెప్తుందా, చక్కగా ఇలా 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 పళ్ళ మధ్యకు తోస్తుందా. ఆ కఠినమైన పళ్ళు పదార్థాలను కొరికి నవిలి మెత్తగా చేస్తాయా. అసలు లాలాజనం ఎంత గొప్పదండి. పరమేశ్వర సృష్టిలో అపూర్వమైన పదార్థం. జిగురుగా దాన్ని నోట్లోనే తయారయ్యేటట్టుగా చేసి కంఠంలోంచి ముద్దలు సరిగా నవలకపోయినా జారిపోయేటట్టుగా చేసేసాడా. ఈశ్వరా ఇన్ని పెట్టావయా ఈ నోట్లో, ఎలా సృష్టించావు. బయట పదార్థానికి పచ్చడిని చేసి అంత రుచి పెట్టావా. ఏమి పరమేశ్వరుడు అయా నువ్వు అని పదార్థం తింటూ ముద్ద నోట్లో పెట్టుకుని ఆ నారాయణుని యొక్క సృష్టిని కలుసుకుని పోగిపోయేవాడు. మనకు గుళ్ళోకి వెళ్ళినా ఇంట్లో గొడవలే, ఉపన్యాసానికి వెళ్ళినా సెల్ ఫోనే. దాన్ని ఆపడం రాదు, ఇంకో సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం రాదు. కానీ మంగళసూత్రం కన్నా ముఖ్యంగా అది మాత్రం ఉపన్యాసానికి చేతిలో ఉండాలి. అంత దారుణమైన స్థితికి మనం జారిపోయాం. అది ప్రహ్లాదోపాఖ్యానం వినడానికి ఉపన్యాసానికి వచ్చే స్థితి మంది. కాబట్టి పానీయంబులు త్రాగుతును కొడుకుతును భాషించుతును మాట్లాడుతూ పరమేశ్వరుని తెలుసుకునేవాడు. మాట పరమేశ్వరుడిచ్చిన గొప్ప వరం. ఒక్క మనుష్య ప్రాణికి ఇచ్చారు. 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు. ఇక్కడ పెట్టారు స్వరపేటిక. మహానుభావుడు ఆ మాట చేత తరించిపోవచ్చు. రామా రామా రామాని అనగలం అని తరించిపోగలం. ఏది మిగిలిన ప్రాణులు ఎక్కడంటాయి. కాబట్టి మాట మాట్లాడడానికి కావలసినటువంటి సమస్తమైన సాధన సంపత్తులను దీనిలో పెట్టి మాట్లాడడానికి మనల్ని అనుగ్రహించాడు. అంటే మాట్లాడడానికి మనల్ని అనుగ్రహించాడు కాబట్టి మనకి మాట వినో తెలియదు. కానీ మాట లేని వాడిని చూస్తే మాట గురించి ఎంత తాపత్రయపడతారో అర్థం అవుతుంది. పరమేశ్వరుడు మనకి వాక్కు ఇచ్చాడు. నిజంగా ఆ ఒక్క వాక్కు చేత మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నాము.
ఆ వాక్కు ఆయన పెట్టిన స్వరపేటిక, దాని వలన పోనీ అన్నం తినేటప్పుడు ఏమైనా అడ్డొస్తుందా? అన్నానికి అన్నం జారిపోతుంది, నీళ్ళకి నీళ్లు జారిపోతాయి, మాటలుగా మాటలు వచ్చేస్తాయి. ఇంత అమరిక చేసిన పరమేశ్వరుణ్ణి ప్రీతితో ఎప్పుడైనా స్తోత్రం చేశావా? పరమ సంతోషంతో చదివావా కష్టకాన్ని? అందుకు పనికి రాలేదు ఆ స్వరపేటిక. ప్రహ్లాదుడికి ఆ మాట తలుచుకుని నారాయణుడిని తలుచుకుని పొంగిపోయాడు. ఇలా నేను ఎందుకు చెప్పాను ప్రహ్లాదోపాఖ్యానంలో అంటే పానీయంబులు త్రాగుతును కొడుకుతును భాషించుతును హాసలీలా నిద్రాదులు చేయుతును తిరుగుతును రక్షించుతును సంతత శ్రీనారాయణ పాద పద్మజుగలీ చింతామృతాస్వాద సంధానుడై మరచెంచురాలుతుడే తద్విశ్వబంధువరా. ఇది విచిత్రం. మనకేమో పరమేశ్వరుడు ఒక్కడే గుర్తురాడు, ప్రపంచం అంతా గుర్తొస్తుంది. ఆయనతో ప్రపంచం ఒక్కడే గుర్తు రావట్లేదు, పరమేశ్వరుడు ఒక్కడే గుర్తొస్తున్నాడు. సంతత శ్రీనారాయణ పాద పద్మజుగలీ చింతామృతాస్వాద సంధానుడై ఎప్పుడు శ్రీమన్నారాయణ ధ్యానం చేత కలిగినటువంటి అమృత ప్రాణం చేత మట్టికి విశ్వమును విడిచిపోయాడు. అంతటి మహానుభావుడు ప్రహ్లాదుడు. చూశాడు హిరణ్యకశిపుడు ఏదో జడుల్లో ఇలా ఉంటాడు పిల్లాడు. ఓ మాట మాట్లాడు, ఏమీ లేదు, ఏదో వెళ్ళడు, ఒక నలుగురిని కొట్టడు, ఓ ముగ్గురిని పెట్టడు, ఏమీ లేదు, రాక్షసాంశ సంభూతుడు నా కొడుకు ఏంటి ఇలా కూర్చుంటాడు, రేపు పొద్దున మీరు ఏం రాజ్యం చేస్తాడు ఇలా ఉంటే? నలుగురిని కన్నట్టు ఏమీ లేకపోయినా పక్క పిల్లల దగ్గరైనా ఏమైనా ఇచ్చిన తర్వాత ఒక్కలోనే తనకు విదేశం లేదు పుట్టిన తర్వాత. కాబట్టి ఆయనకి బెంగ పట్టుకుంది, చాలా బెంగ పట్టి ఒక రోజున అప్పటికి శుక్రాచార్యుల వారు లేరు ఊళ్ళో. శుక్రాచార్యుల వారి యొక్క కొడుకులు చంద్రుడు అమర్కులు, చండామర్కులు అంటారు. గురుపుత్రులను పిలిచి మీరు మా రాక్షస వంశానికి ఎంతో శాస్త్రబోధ చేశారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్లి సామదాన భేద దండోపాయాలు నేర్పండి. శత్రువుల్ని వశం చేసుకోవడానికి పనికొస్తాయి. సామం అంటే స్నేహం, దానం అంటే ఏదో కానుకిచ్చి విషపరుచుకోవడం, భేదం అంటే ఇద్దరికి శత్రుత్వం పెట్టుకోవడం, దండోపాయం తిరగబడి కొట్టడం. ఏ సందర్భానికి అనుగుణంగా ఆ ఉపాయాన్ని పట్టుకుని వెత్తెక్కిపోతూ ఉండడం, అవన్నీ బాగా ఈ పిల్లాడికి మీరిపోయండి అన్నాడు. తప్పకుండా మహారాజా బెంగపెట్టుకోకుండా మేము అన్నీ నేర్పుతాం, చక్కటి అన్ని లక్షణములు పొందేటట్టుగా చేస్తాం. అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశం? హిరణ్యకశిపుడు సంతోషించేటట్టుగా అంటే లోకాన్ని బాధపెట్టేటట్టుగా. అది చెయ్యగలరా? ఆయన స్వభావం భగవద్భక్తి, ఆయన స్వభావం అందరి యొక్క ఆనందం, అంతటా విష్ణుతత్వాన్ని చూడడం. చాలా కాలమైంది వాళ్ళు చెప్పేవి చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవి అన్నప్పుడు ఏమిటాయి? హిరణ్యకశిపుడు నచ్చుకునేవి. హిరణ్యకశిపుడు నచ్చేవి అంటే ఎవరిని ఎలా పొరగొట్టాలో, ఎప్పుడు సామం వాడాలో, ఎప్పుడు దానం వాడాలో, ఎప్పుడు దేహం వాడాలో, ఎప్పుడు దండోపాయం వాడాలో, ఎప్పుడు ఎలా రంగు మార్చాలో, ఇవన్నీ నేర్పాడు. అన్నీ చెప్తున్నాడు. ఇప్పటికి వారు చెప్పిన అప్పగిదించదువు కానీ తాను తిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన నిరూఢమనీషను. ఇవన్నీ కూడా మిథ్యా విద్యలు, ఇవి పనికిరావు. భగవంతుణ్ణి చేరుకోవడానికే ప్రయత్నం చెయ్యాలి, ధార్మికంగా బతకాలన్న విషయం తెలుసు. కానీ గురువు గారు చెప్తుంటే గురువుగారి వాళ్ళంటి పరిమాణ మాత్రం చెప్పకుండా అని అనేవాడు కాదు. చక్కగా ఏమీ తెలియని వాళ్ళ బుద్ధిగా నేర్చుకునేవాడు. ఆ పాఠమే తెలియవాడు, ఆ పాఠమే అప్పచెప్పేవాడు. కానీ హృదయంలోకి మాత్రం వెళ్ళేది కాదు. హృదయం లోపల భగవద్భక్తి. చూసారా బోయ్ ఈ పిల్లాడికి ఎన్ని వచ్చేసాయో, ఇప్పుడు హిరణ్యకశిపుడు వారి దగ్గరికి తీసుకెళ్తే సంతోషపడిపోతారనుకున్నారు. ఎందుకైనా మంచిది ముందు తల్లి దగ్గరికి తీసుకెళ్ళరు అని లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. లీలావతి చూసింది పిల్లాన్ని. నేను వినాలి ఏంటంటే మీరు చెప్పారంటే ఇంకేం చూసుకోక్కర్లేదు, పొంగిపోతారు మా వారు, తీసుకెళ్ళండి మీకు చక్కగా సంభావనలు అవి కూడా ఇస్తారని ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. నిండు సభ చేశాడు, ప్రహ్లాదుని చూశాడు, సంతోషపడిపోయారు. కొడకాయ నాళ్ళకి చూశాను రా రా అన్నాడు, పిలిచాడు, తల మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఒక గొప్ప మాట అన్నాడు. అనుదిన సంతోషణములు జైత శ్రమ పాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకును కర్ణయుగడి సద్భూషణములు అన్నాడు. ప్రహ్లాద ఇంకో విషయం తెలుసా? తండ్రికి లోకంలో చాలా ఇష్టం ఏమిటో తెలుసా? అనుదిన సంతోషణములు, ప్రతిరోజు సంతోషమే. ఒకానొక నాడు అసలు ఏ మాటలు రాకుండా ఊయల్లో పడుకుని ఉందా ఉందా అన్న రోజున సంతోషమే. కొద్దిగా మాట వచ్చి వారు తాత అమ్మమ్మ గోవింద అన్ననాడు సంతోషమే. తోడపుట్టిన చెల్లి పేరు వల్లి అనకుండా వర్రి అని వీకి వీ పలికినాడు సంతోషమే. ఏది వల్లి అని అంటే వర్రి, పెళ్ళి అంటే పెర్రి అన్నాడు అనుకోండి, వీడికి వీ పలకడే అని తండ్రి సంతోషించేవాడు, అంతేగాని దండ పెట్టుకోడు. ఆ తర్వాత
వాడు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఒక రోజున అకస్మాత్తుగా తన వెనకాల నిలబడి మంత్రపుష్పానికి తను లేచి నిలబడితే ధాతాపురస్తాబ్జము దాజహారాహ అన్నాడు. పొద్దుపోయాడు. ఇదే ఎప్పుడు నేర్చుకున్నావు రా అన్నాడు. నాన్నగారు రోజు మీరు చదువుతుంటే నాకు వచ్చేసింది అన్నాడు. అబ్బా సంతోషపడిపోయాడు. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత కంప్యూటర్లో రిజర్వేషన్ ఎలా చేయించుకోవాలో నాన్నగారికి రాదు. నాన్నగారండి నేను చేసేస్తాను ఇద్దరు కూర్చొని ఇలా 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 కొట్టేసి మీకు విడిది పెట్టగాలో లోయర్ పెట్టగాలో నాన్నగారండి అని చెప్పి అమ్మకి లోయర్ పెట్టి పెడతానండి అని చెప్పి కొట్టేసి నాన్నగారు ప్రింట్అవుట్ తీసేసుకోండి అన్నాడు. అమ్మా వీడికి ఎన్ని వచ్చేసేరా తగ్గిపోయాడు. అనుదిన సంతోషణములు కొడుకుల మాటలు అంత సంతోషంగా ఉంటాయి తండ్రికి. జీవిత శ్రమ పాప దుఃఖ సంతోషణములు. ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా శ్రమ పాపము దుఃఖము కొడుకుల మాటలు వింటూ ఉంటే పోతాయిరా. తండ్రి చెవులకు కనపడని ఆభరణాలు ఏంటో తెలుసా? కొడుకుల మాటలే. కాబట్టి జీవిత శ్రమ పాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగడి సంభూషణములు. తండ్రి చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కొడుకు మాటలు. కాబట్టి ఏది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురువు గారు ఏవో చాలా విషయాలు మీకు నేర్పించుంటారు. అన్నిటిలో నీకు బాగా నచ్చింది, నీకు నా దగ్గర చెప్పాలనిపించింది ఏది? ఒక మంచి పద్యం గారు వింటాను. వెంటనే ఆయన అన్నాడు, తండ్రి నమస్కారం. ఎంత ప్రేమగా ఆదరించారు. మురిసిపోయాడు. ఒళ్ళంతా ముద్దు పెట్టేసుకుంటున్నాడు. ఆ మూర్ధన్య స్థానమునందు ఆఘ్రానిస్తున్నాడు. ఆ ముఖం మీద పట్టిన చెమట బిందువులు తీసి కామర పువ్వులా ఉంది ఆ ముఖం అని 2 చేతులతో పట్టుకున్నాడు. పొగిడిపోయాడు. 2 నిమిషాలు అప్పటి వరకు తేడా ఏం లేదు. వెంటనే ప్రహాలు నాన్నగారిలో పద్యం చెప్తాను చెప్పు. ఆయన అన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూటి లోపలం తెల్లక వీరువేనను అతి భ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంతు విష్ణువం దుల్లము చేర్చిగా అడవినుందుట మేలు విశాఖరగ్రని అన్నాడు. విశాఖరగ్రని చీకట్లో తిరిగే రాక్షసులకు నాయకుడైనమో నాన్నగారండి. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూటి లోపలం తెల్లక, చీకటి నూతిలో పడిపోయినవాడు. చీకటి నీళ్ళు వేరే ఉండదు, నూతిలో పడిపోతే చీకటే. కాబట్టి ఆ నూతిలో ఉన్నవాడు, నూతిలో పడిపోయినవాడు, నూతి బయట ఉన్నవాళ్ళు ఆ చీకట్లో పడిపోయిన వాడికి ఏమీ తెలియకుండా ఉండిపోయినట్టు చీకట్లో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? అలా ఈ శరీరమేనేటటువంటి భావనతో నేను వాడు అని ఎప్పుడు నేను నువ్వు వాడు వీడు అని భేదం చూపిస్తూ 2 చూస్తూ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుని బతకడం కన్నా శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల యందు నిరతిశయ భక్తితో అరణ్యంలో చెల్లి బతికినా అన్నగారండి అది గొప్పే అన్నాడు. తెల్లబోయాడు తండ్రి. ఇదే పద్యంగా విష్ణు భక్తి మీద పద్యం చెప్తావు పైగా అడవినందుటమేలు విశాఖరగ్రని అంటవా అని ఆశ్చర్యపోయి పోన్లే పాపం తిక్క ఎవరో ఎక్కడో ఆశ్చర్యపోయి కొడుకుని చూసి ఇలా ముఖం తన నేర్పుకు తిప్పుకుని నాన్న అలా అనకూడదురా, ఎందుకో తెలుసా? చూడు, నీకు ఈ విష్ణుభక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ విద్య నీకును భార్గవులు రహస్యంబున నేర్పిరో, పరులు దుర్నీతి పఠింపని చేసిరో, ఆ వైకుంఠుడు కృతాపరాధుడకని శోకింప నీకేటికి. ఆ వైకుంఠుడున్నాడే ఆ విష్ణువు కృతాపరాధుడు, తప్పు చేశాడు. మీ పినతండ్రిని చంపేశాడు రా. అతనికి మనకి పడదు. అతన్ని స్తోత్రం చేస్తాడండి. అతను అలా స్తోత్రం చేయకూడదు నాన్న, తప్పు. అయినా నాకు అనుమానంగా ఉంది. నాకు చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధిత నీకును లోపలతోచనో, పరులు దుర్నీతులు కఠింపించిరో, ఏకాంతంబున భర్గవులు పలికిరో, ఉదానమ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని శోకింప నీకేటికి. ఇది రాక్షస బుద్ధి అంటే. గురువుల వంక ఒకసారి ఇలా చూశాడు. ఇప్పుడే నీకొక్కడికి ఏమైనా గురువులు వేరే పాఠం ఏమైనా చెప్తున్నారా నాకు అనుమానంగా ఉందని. వాళ్ళు ఎందుకు చెప్తారు అలాగా? ఏకాంతంబున భర్గవులు పలికిరో, లేకపోతే ఎవరైనా నీకు రహస్యంగా ఇటువంటి విద్యలు నేర్పుతున్నారా? తప్పు. అలా ఎప్పుడూ మాట్లాడకూడదు, విష్ణువుని కీర్తించకూడదు, ఎప్పుడూ నేను బాగుండాలని అనుకోవాలి. అంతేకాని ఏం పద్యం రా అన్నాడు. ఆయన అన్నాడు, నాన్నగారండి అలా 2 చూడడం, వాళ్ళు వీళ్ళు నేను నువ్వు అనడం, భేదభావం చూడడం, నేను బాగుంటే చాలండం, ఇతరులు పాడైపోయినా పర్వాలేదు అనడం నాకు రాదు.
మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలతో గురాయంతకనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియీ చొక్కు కోయిలగనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేచ్చు వినిత గుణశీల మాటలు వెయ్యునేలా. బహుశా ఈ పద్యం రాని వాళ్ళు సభలో ఎవరు ఉండరనుకుంటున్నాను నేను. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. చక్కగా మందార పుష్పంలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడినటువంటి షట్పది సీతాకోక చిలుక నాన్నగారండి ఎక్కడో వెళ్ళి గడ్డి పువ్వు మీద కొండమల్ల మీద నాన్నగారండి వాడుతున్నది. నిర్మల మందాకినీ వీచికలతో గురాయంతకనునే తరంగిణులతో ఆకాశంలో ప్రవహించేటటువంటి దేవనది అయినటువంటి గంగా నది యొక్క తరంగముల యందు క్రీడించి అక్కడ ఉండే తామర పువ్వులు తినడానికి అలవాటు పడ్డ రాజహంస పనికి మారినటువంటి ఒక చిన్న సెలయేరు దగ్గరికి వెడుతుందా. తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదు చొక్కు కోయిలగనునే కుటజములకు లేక మావి చిగురికి పాట పాడడానికి అలవాటు పడిన కోయిల అడవి మల్లెపూల దగ్గరికి వెళ్లి వాసన చూసేది కొరుకుతుందా. కోయిలగనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా పురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు పూర్ణచంద్రబింబంలోంచి వచ్చేటటువంటి వెన్నెలు తాగడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షి నాన్నగారండి ఎక్కడో మంచు పొర అలా ఉంటే మంచు పడుతుంటే మంచు తినడానికి ఎడుతుందా. అలాగే నేను కూడా అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఎప్పుడు శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించడం చేత నా మనసులో పెట్టుకున్నటువంటి ఆ స్వామి పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని తాగి మత్తెక్కి ఆనంద పరవశుడినై ఉండేటటువంటి నాకు ఇతర విషయముల వైపుకి తిరిగి వాటి గురించి ఆలోచించి నేనే భేదభావంతో ప్రవర్తించరా అంటే నా తలకెక్కుతుందా నాన్నగారు నాకు సాధ్యం కాదన్నాడు. ఒక్కసారి పోషవుతో దాడిశాడు తొలగించి. భూర్తుడు ఏంటి పద్యాలు ఏంటి ప్రేలాపన రాక్షస కుమారుడు చెప్పవలసిన మాటలే ఇవి. దీన్ని శిక్షించండి అన్నాడు. ఎక్కడ లేని ఆగ్రహాన్ని ప్రదర్శించి కన్ను ఎరిపెట్టి వెంటనే ఆ చండ అమర్కులు వచ్చి మహారాజా ఎందుకు అంత బెంగ పెట్టుకుంటారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్లి మళ్ళీ మేము శాస్త్రాలన్నీ చదివిస్తాం, మీరేం బెంగ పెట్టుకోకండి అన్నాడు. సరే తీసుకెళ్ళండి అన్నాడు. మళ్ళీ తీసుకెళ్లారు. పాపం వాళ్ళు ఎంతో జాగ్రత్తగా దగ్గర కూర్చుని ధర్మార్థ కామలకు సంబంధించినటువంటి శాస్త్రములన్నీ చదివించారు. మనసు మారుతుందేమో పిల్లవాడికి కనీసం ఏదో వివాహం మీద అనురక్తి కలిగితే స్వార్థన ఏర్పడుతుంది కదా, నా భార్య నా బిడ్డలని అని చెప్పి ఆ వ్యవస్థకి సంబంధించిన శాస్త్రములన్నింటినీ కూడా చదివించారు. చక్కగా గురువు గారు ఏం చెప్పారో అవే చదువుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. ఒరే నాయనా ఇప్పుడు మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తున్నాను రా, మేమేమి చెప్పామో అవే చెప్పుచుమా, సిలబస్ నుంచి డీవియేట్ అవ్వద్దు, మీ సొంత పద్యాలు చెప్పద్దు, ఏవి నేను చెప్పానో అవే చెప్పు. మీ నాన్నగారు అడిగినప్పుడు ఏ ఇతర పద్యము చెప్పవద్దు, విష్ణు ప్రసక్తి తేవద్దు. ఆయన మనసు నిండా భగవానుడు నిండిపోతే ఆయన చెప్పకుండా ఎలా ఉండగలడు అన్నాడు. బయలుదేరాడు. మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిరా నాన్న గురువుగారు నేర్చారా, గురువుగారు నేర్పినవే నేర్చుకున్నావా అని అడిగాడు ఈసారి హిరణ్యకశిపుడు. మళ్ళీ పాపం తల మీద కూర్చోబెట్టుకున్నాడు, సంతోషించాడు. ఆయన అన్నాడు, చదివించిరి నలుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబుడునే చదివినది కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు. ఉలిక్కి పడ్డాడు గురువు గారు. ఇదే అన్ని మాటలు బాగానే ఉన్నాయి కానీ ఆఖరి పాదంలో ఏదో తేడా వచ్చింది. చదివించిరి నలుగురువులు, గురువుగారు నన్ను చదివించారు. చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబుడునే చదివినది కలవు పెక్కులు, ధర్మ అర్థ కామశాస్త్రాలను నేర్పారు. అప్పుడు నాన్నగారు నేను చదువుకున్నవి కూడా చాలా ఉన్నాయి. అసలు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి, చదువులలోని సారాంశాంతా చదివిదాన్ని నాన్నగారు అన్నాడు. అర్థమైపోయిందండి. ఇంటూ ఇలా మాట్లాడుతున్నాడు, గురువు గారు చెప్పాడన్నాడు, ధర్మం నేర్చుకున్నాను, అర్థం నేర్చుకున్నాను, కామం నేర్చుకున్నానన్నాడు, చదువులలో మర్మం అంతా చదివానంటున్నాడు. అసలు ఏమిటి ఈ విషయం తేలాలని చెప్పి ఏది నీవు నేర్చుకున్న దాంట్లో నువ్వు నీతి శాస్త్రంలో వెనకపడ్డావని తెలిసింది. ఏది నువ్వు మిగిలిన పిల్లల కన్నా బాగా ఏం నేర్చుకున్నావో చెప్పు నాకు అంటే హిరణ్యకశిపుడి నమ్మకం. మిగిలిన పిల్లలు రాక్షస నీతి నేర్చుకుంటే ఈయన ఇంకోటి ఏదో నేర్చేసుకుంటున్నాడు అన్నమాట. ఏది చెప్పు, గురువు గారు నీకేం చెప్తారో చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు,
నాన్నగారు ఏం చెప్పమంటారు? సంవృద్ధాచల సఖ్యములు, శ్రవణములు, దాసత్వములు, వందనార్చనములు, సేవయు, ఆత్మలు, ఎరుకయు, చింతనము, సంకీర్తనలు అని 9 భక్తి మార్గముల సర్వేశం హరిని నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు గల తొండి కంబు దైత్యేశ్వర. ఓ నాన్నగారు, రాక్షసాధిపతి, 9 భక్తి మార్గములు ఉన్నాయి లోకంలో నాన్నగారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భగవంతుడి గురించి అత్యంత ఆనందంతో వినగలగడం. ఆయన ఏం చెప్తాడని కాదు, మా స్వామి గురించి 4 మాటలు చెప్పాడు కాలదా అని వినగలగాలి. కాబట్టి శ్రవణం, కీర్తనం, ఎంతో సంతోషంతో భగవంతుడి గురించి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ప్రభుత్వంతో మాట్లాడాలి సంతోషంతో. ఒక బిందెని తీసుకెళ్లి పంపులోంచి పడుతున్నటువంటి నీటిధార కింద పెట్టినప్పుడు ఆ నీటిధారల చేత బిందె బాగా నిండిపోయి ఇంకా బిందె నీటితో పట్టలేక అంతరించి కారిపోయినటువంటి నీరు ఎలా కారిపోతుందో అలా భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించడం చేత లోపల ఇంకా భగవంతునికి సంబంధించినటువంటి గుణానుభవము పట్టక వాక్కుల రూపంలో నోటి నుంచి పైకి పెళ్ళుడికి ప్రవహిస్తే అది కీర్తనం. కాబట్టి అలా నాన్నగారు కీర్తించాలి. స్మరణం, ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉండాలి మనసుతో. పాదసేవనం, భగవంతుని యొక్క పాదములను సేవిస్తూ ఉండాలి. అర్చనం, ఆయన్ని అర్చన చేయాలి, పూజ చేయాలి. వందనం, నమస్కారం చేయాలి. దాస్యం, సమస్తం భగవంతుని పేరు చెప్పి కార్యాన్ని చెయ్యగలగాలి. సఖ్యం, భగవంతునితో స్నేహరూపకంగా ప్రవర్తించగలగాలి. ఆత్మనివేదనం, చిట్ట చివరికి ఆత్మనివేదనాన్ని చెయ్యగలగాలి. ఈ 9 భక్తి మార్గములే. ఈ 9 మెట్లు కావు. ఏ మార్గములతో ఆ మార్గమే భగవంతుడిని చేర్చేస్తుంది. ఏ మార్గంలో వెళ్ళినా సరే. శ్రవణం, పరీక్షణ్ మహారాజు గారు భగవంతుడి గురించి అత్యంత శ్రద్ధతో విన్నాడు, మోక్షం పొందాడు. కీర్తనం, భగవంతుడి గురించి పరవశించి శివుడు భాగవతం చెప్పాడు, భగవంతుడిని చేరుకున్నాడు. స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించాడు, ప్రహ్లాదుడు భగవంతుణ్ణి చేరుకున్నాడు. స్మరణం, విష్ణో పాదసేవనం, భగవంతుని యొక్క పాదములను ఎప్పుడు ఒత్తి భగవంతుణ్ణి చేరుకుంది లక్ష్మీదేవి. పాదసేవనం, అర్చనం, భగవంతుణ్ణి పూజించి చేరుకున్నాడు పృథుమహారాజు. వందనం, ఆయనకి నమస్కరించి భగవంతుణ్ణి చేరుకున్నాడు అక్రూరుడు. దాస్యం, స్వామి హనుమ రామచంద్రమూర్తికి దాస్యం చేసి రామచంద్రమూర్తిని చేరుకున్నారు. దాస్యం, సఖ్యం, భగవంతునితో స్నేహధర్మాన్ని మెరికి భగవంతుణ్ణి చేరుకున్నాడు అర్జునుడు. ఆత్మనివేదనం, ఆత్మనివేదన చేసి తరించిపోయాడు బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్క ప్రతినిధి. కాబట్టి నాన్నగారు, ఈ 9 భక్తి మార్గములలో ఏ మార్గంలోనైనా ప్రయాణించి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి నాన్నగారు, వాడు ధన్యుడు. తప్ప స్వార్థంతో బతకడం గొప్ప కాదండి అన్నాడు. అని కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిగ్మజిగ్మం సురరక్షకుని చూచు చొక్కులు చొక్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరు దగిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని నీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిందకు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎది తండ్రి తండ్రి. నాన్నగారండి, భగవంతుడిని శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద 2 తులసి దళాలు వేసినటువంటి చేతులు చేతులు, ఆయన ముందు ఇలా వంచిన తల తల, ఆయన కథలు విన్న చెవులు చెవులు, ఆయన్ని చూసిన కళ్ళు కళ్ళు, ఆయన యొక్క ప్రదక్షిణం కోసం వెళ్ళిన పాదములు పాదములు, ఆయన్ని చేరుకొమ్మని బోధ చేసినటువంటి వాడు గురుడు, ఆయన గురించి వినరాని చెప్పిన వాడు తండ్రి, ఆయన గురించి విన్న స్మరించిన పూజించిన రోజు రోజు. తప్ప అది కాని బతుకెందుకు నాన్నగారు? ఇంకా భగవత్ సేవ చెయ్యని బతుకొక బతుక. కంజాక్షునకుగా అని కాయందు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠ పొగడ నివస్త్రం దువస్త్రమే ఘమఘమధ్వనితో విభక్కగాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే పరుషా కనిర్మిత దర్జికాక కమలేశ చూడని కన్నులు కన్నులే కనుకుజ్జకాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతో విపశుడుగాక. నాన్నగారు, ఆ పరమి కంజాక్షునకు కాని కాయంబు కాయమే భగవంతుడికి ప్రదక్షిణం చేసి భగవంతుడి పల్లకీ పట్టుకుని భగవంతుడి యొక్క నామం చెప్పి భగవంతుడిని అర్చించి ఆయన ముందు ఉంచినటువంటి తలతో కూడుకున్న అంగ ప్రత్యంగములతో కూడిన శరీరమేమో కానీ లేనివాడు తోడు తిట్టి నాన్నగారిని. ఆయన సేవ చేసినటువంటి ఆయన పాదముల మీద తులసి దళాలు పువ్వులు వేసిన చెయ్యేమో తప్ప లేనినాడు కొయ్య దొంగ నాన్నగారు చెయ్య.
ఆయన రూపాన్ని చూసి పొంగిపోయిన కన్నులేమో కానీ అందుకు పనికి రాకపోతే గోడకు పెట్టిన కిటికీలు నాన్నగారు కళ్ళు. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాన్ని పరమ సంతోషంతో ఆనందంతో చెప్పుకున్న కంఠం తప్ప లేకపోతే ధమధమధ్వని చేసే ఢక్క నాన్నగారు. అటువంటి పరమేశ్వరుడికి ప్రదక్షిణం చెయ్యడానికి పనికిరాని పాదములు పశువుల యొక్క పాదములు నాన్నగారు. కాబట్టి కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్రికాక వైకుంఠపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్దని ఢక్కగాక కమలేశ చూడని కన్నులే తనుకుజ్జగాల రంధ్రములు కాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరిల నిద్దు దంబు కాక విష్ణు భక్తి లేని వినుదుడే పాదయుగముతోడి పశువు కాక అని ఆయన అన్నాడు. నాన్నగారు ఎందుకు వచ్చిన బతుకండి, నేను బతకడం పెద్ద గొప్ప, భగవద్భక్తితో బతికిన బతుకు 10 మందిలో పరమేశ్వరుణ్ణి చూసి అందరూ సంతోషంగా ఉండాలనుకున్న బతుకు తప్ప స్వార్థంతో నేను బతకడం ఏమిటండి. అయినా నాన్నగారు నేను ఒకటి చెప్పనా, మీరు అడుగుతున్నారు కదా నన్ను, ఇదే నీకు ఇవన్నీ మీ గురువు గారు నేర్పలేరుగా, వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుల వైన నీకు మరియవ్వనితే ఉజ్జానమయ్య బాలక తజ్జనులం పేరుకునము తగనాములోలం అనుకున్నారుగా. నీకు గురువు గారు చెప్పలేరుగా ఈ మాటలు, చెప్పనివి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ నేర్చుకున్నామంటూ మాట్లాడుతున్నావు అంటున్నారుగా. మీతో నేను ఒక మాట చెప్తాను చూడండి. అంజేందూదయములు మహాభజిర శంకారామములు మూక సత్కంధాఖ్యాపనములు నపుంసక వధూకాంక్షలు కృతఘ్నావళి బంధుత్వములు భస్మ హవ్యములు క్రోణ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారములు. కృష్ణ సుందరాకృతి